విశ్వవిద్యాలయాల్లో ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ వన్ ఇండియా వన్ వాయిస్ ప్రతిజ్ఞ సభను ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిజ్ఞ సభలో 1000 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన దేశాన్ని మనమే రక్షించుకోవాలనే నినాదంతో 1 కిలోమీటర్ వరకు జాతీయ పతాకంతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పుణ్యభూమి, ఈ జన్మభూమి, ఈ భారత భూమి నాది అని అనుకుంటున్నటువంటి భారతీయునికి ఇంకా దిక్కేది 14 దేశాలుగా ఇది విడిపోతే, కొన్ని ఇస్లామిక్ దేశాలుగా, కొన్ని క్రైస్తవ దేశాలుగా, 1-2 చైనా అండర్లోకి వెళ్లిపోతే భారత్కు దిక్కేది. ఇక్కడ పుట్టినటువంటి ప్రజలకు ఏది జన్మభూమి? అందువల్ల ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నాయి కుట్రలు. హెచ్సియులో జరిగిన, జేఎన్టీయులో జరిగిన, ఎక్కడ కులాల మధ్యన ఏదైనా పోరాటం జరిగినా సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు మనలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. కాబట్టి దేశం బలహీనమైతే దేశం మీద మేము పెత్తనం చేయొచ్చు అనేటటువంటి ఒక్క సిద్ధాంతంతో ఎవరెవరు ఏ విధంగా కుతంత్రాలు, షడ్యంత్రాలు కొనసాగిస్తున్నారో ఇవాళ భారతీయ యువత గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో భారత పౌరులు అందరూ కూడా మన దేశాన్ని గౌరవించాలి. మనకు దేశం అంటే ఒక నేల కాదు, ఒక మట్టి కాదు. భారతదేశం అంటే మనం భారత మాతగా కొలుస్తాం. ఒక తల్లిలాగా మనం ఈ దేశాన్ని గౌరవిస్తున్నాం. అలాంటి మన దేశంలో ఇలాంటి పెడధోరణులు విద్యార్థుల్లో పెరగకుండా ఉండాలని, విద్యార్థులలో జాతీయ సమైక్యత, జాతీయ ఐక్యత, జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించే లక్షణాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. నేను ఒక్కడే చెప్తున్నాను, ఎప్పుడైతే జనమందరూ కలిసి చేతులెత్తి భరతమాతకు మొక్కిన రోజు ఈ దేశం మారుతుంది, ఈ ప్రపంచం మొత్తం మారుతుంది. ఒక్కటి చెప్తున్నాను, 100 మంది రాహుల్ గాంధీలు రాని, 100 మంది ఐఎస్ఎల్ రాని, 100 మంది టెర్రరిస్ట్ రాని, ఈ దేశంలో పోరుగడ్డలో ఉన్న ఈ విద్యార్థి సంఘం, ఈ విద్యార్థి నాయకులు ఉన్నంత వరకు ఈ దేశం ఏమీ అవ్వదు. మేము ఒక్కటి చెప్తున్నాను, మన యొక్క జీవితం మొత్తం ఒక ఐస్ పీస్ లా కరిగిపోతుంది. ఆ ఐస్ పీస్ ని కరగనీయకుండా డీఫ్రిజ్ లో పెట్టేసి మన దేశాన్ని నా ఐస్ పీస్ నేను కాపాడుకుంటాను అని డీఫ్రిజ్ లో పెట్టినట్టు మన దేశం చేతిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పౌరుడు